వాటర్కి సంబంధించినటువంటి ఆ అంశంపై నాకు పూర్తిగా అవగాహన ఉన్నది కాబట్టి గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు, అట్లాగే గౌరవ మేయర్ గారు సూచనల మేరకు గౌరవ కమిషనర్ గారు, అట్లాగే కమిషనర్ గారు చెప్తే బాగుంటుంది అన్నది అడిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఆయన మాట్లాడారు, బాగా చెప్పారు. దాంట్లో అందరం ఏకీపిస్తున్నాం. కమిషనర్ గారు చెబుతారు, ఎమ్మెల్యే గారు వచ్చి చెబుతారు, నేను చెప్తాను. చెప్పేదా కాదండి, చెప్పేదా కాదండి, చెప్తారండి. కమిషనర్ గారు కూడా చెప్తారండి. బాగు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం, మీరు వినండి. 5 నిమిషాలు ఉండండి, చెప్తారు కానీ 5 నిమిషాలు ఉండండి. కమిషనర్ గారు చెప్తారులే, కానీ నేను చెప్పిన తర్వాత ఆయన చెప్తారులే. నేను చెప్పేదానండి ముందుగా మీకు వచ్చిన డౌట్ క్లారిఫై కావాలి, అంతే కదా. మీకు ఆయన చెప్పిన తర్వాత మీకు రాకపోతే అప్పుడు చెప్తారు కమిషనర్ గారు. మేయర్ గారు పాలకవర్గంగా ఒక రోజు అయితే ఒక డివిజన్ లో పూర్తిగా నీళ్ళు. ఒక నిమిషం, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పనివ్వండి, తర్వాత మాట్లాడదురు. కానీ నాకు తెలిసింది నేను చెప్తానన్నాను. దాంట్లో తప్పులు ఒప్పులు ఉంటే తర్వాత కమిషనర్ గారు కూడా మాట్లాడతారు. తర్వాత ఏమన్నా తేడాలు ఉంటే అప్పుడు మీరు మాట్లాడదురు. కానీ కమిషనర్ గారు కాదు చేస్తుంది ఇక్కడ, పాలకవర్గం అంతా కష్టపడితే వస్తుంది. అక్కడ మీరు క్వశ్చన్ చెప్పడం కాదు, అక్కడికి వాస్తవాలు వచ్చి చూస్తే తెలుస్తుంది మీకు అక్కడ ఎంత కష్టపడుతున్నారో వాటర్ ఇవ్వడానికి ఏలూరు ప్రజలు. కానీ ఒకసారి మీ డౌట్ చెప్పనివ్వండి ఫస్ట్. మీరు అందరూ ఒకరు మాట్లాడండి, అందరు కాదు, కూర్చోండి అందరూ. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు. ఫస్ట్ చెప్పాల్సింది కమిషనర్ గారే కదా. మీకు కావాల్సింది ఏంటి, అది క్లారిఫై కాకపోతే అప్పుడు చెప్తారు కమిషనర్ గారు. కమిషనర్ గారు చెబుతారండి. పాలక వర్గం, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గం, మేము అక్కడ వర్కులు చేయించాం. శాసనసభ్యులు వారు, కార్పొరేటర్లు, మేమందరం అక్కడ కూర్చొని వర్కులు చేయించాం. మాకు తెలిసింది మమ్మల్ని చెప్పిన తర్వాత అధికారులు అప్పుడు చెప్తారు. అవును, మేము చేసింది చెప్పనివ్వండి మమ్మల్ని. మేము చేసిన పని మమ్మల్ని చెప్పనివ్వండి. మేము చేసిన పని కమిషనర్ గారు చెప్పేస్తే సరిపోతాయండి. కమిషనర్ గారు చెప్పేస్తే సరిపోతాయండి మేము చేసిన పని. వివరణ ఇవ్వాల్సింది కమిషనర్ గారే కదండి. ముందు వివరణ కమిషనర్ గారిని ఇవ్వనివ్వండి కొద్దిగా. ఆయన అసలు ఏం చేశారో అక్కడ చెప్పాలి కదా. మేము చెప్పిన తర్వాత కమిషనర్ గారు వివరణ ఇస్తారు. ఆ వివరణలో తేడా ఉంటే అప్పుడు అడగండి. మున్సిపల్ యాక్ట్ ప్రకారం కమిషనర్ గారు చెప్పండి సమాధానం. మేమే సుప్రీం ఉంటే ఉండండి వ్యవసాయాలండి. మేము చెప్పిందే యాగో అమ్మా. వెలుగొట్టమ్మా, వెలుగొట్టు మొత్తం ఏదంటే వెలుగొట్టు మా ఇష్టం. మేము చెప్పినట్టు ఏం చేసుకోండి. అన్నా వెలుగొట్టు. పోలవరం, సోమవారం ఈ మాకు చెప్పారండి. అలాగే వెళ్ళండి. దీని మీద ఎవరు సందుకుందమ్మా? కమిషనర్ గారే కదా. మరి కమిషనర్ గారు దీంట్లో కమిషనర్ గారే కదా. కార్పొరేట్ అనుమతిస్తారా? మా ఇష్టం ఆయన
ఇష్టం ఉంటే ఎదుర్కొంటే ఆయన
మీకు ఎవరు అనుమానిస్తున్నారు? కార్పొరేషన్ ఎలా ఉంటే పోతారా అంటే ఏంటి? మీరు అర్థం ఏంటండి? మీరు అర్థం కార్పొరేషన్ ఉంటారో పోతే పోటీ ఏంటి? దాని అర్థం ఒక్క నిమిషం సభకే ముందు సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి. ఉండండి సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సభా మర్యాద కూర్చోండి. మీరు కూర్చుంటే సభ నడుస్తుంది. ఇది 2 సార్లు సభా రికార్డులో ఉంది. మాట ఎంత వరుస ఆ మాట అనలేదండి, తప్పండి. అనలేదమ్మా, అనలేదమ్మా, తప్ప ఆ మాట అనలేదమ్మా. మీకు రూల్ క్వశ్చన్ చెప్తాను, కూర్చోండి. ఆ మాట అల్లా అల్లా ఆ మాట అనలేదు. ఇంటే ఉందో లేకపోతే వెళ్ళాలి. మీరు మాట్లాడడం సెకండ్ అక్కడన్నా తెలియదు లేదు కూడా మీ సిస్టర్లా చూసాం. వాళ్ళు ఏ రోజు ఎవరిని మాట్లాడాలి. మీరు తెంగాయన మాట తప్పు. మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. మీరు 100 సార్లు అన్నారు ఇక్కడ. మీరు మర్యాద ఉన్నారు కదా గవర్నమెంట్ సభ అంటే ఆ మాట 100 సార్లు అన్నారు. ఆయన అనుకుంటా అయిపోయింది. వాళ్ళు వినిపించే బాబు లేదు. వాళ్ళు కావాలంటే వచ్చి మీరు కూర్చోండి. సమాధానం చెప్తారు. కూర్చోండి. సమస్యలు పరిష్కారం కావాలా? మీకు ప్రజా సమస్యలు కావాలా? ప్రజా సమస్యలు కావాలా? గొడవ కావాలా? ఆ కూర్చోండి. కమిషనర్ సమాధానం చెప్తారు. మీరు కూర్చోండి. మీరు వైకత్తా కూర్చోండి. కార్పొరేటర్లందరినీ అవమానించినట్టే పోతే పండుగ
మీ పేరు లేకపోతే మీకు ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటర్లు కూడా అలాగే ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడింది ఏది అడగకూడదు మిమ్మల్ని. 70 సచివాలయాలకి డబ్బులు వచ్చిన నిధులు ఏమైనా అమ్మా? ఆ నిధులు మా నిధులతో చేస్తుంటే మా నిధులతో చేస్తుంటే మీ అని చెప్తున్నారు. మా నిధులతో చేస్తుంటే మీ నిధులే చెప్తున్నారు. రోడ్లు వేసినా బైక్ లేకుండా ఆపేస్తారు. బైక్లో పైపులు ఆపేస్తారు. బైక్లో పైపులు ఆపేస్తారు. మాకు కార్పొరేటర్లు మన కదా అజెండా పంపించారు. మేమేమన్నా తెలుగుదేశం వాళ్ళ మీటింగ్ వచ్చామా? మేమేమన్నా తెలుగుదేశం వాళ్ళ ఇలా మీటింగ్ వెళ్ళామా? మహానాడికి వెళ్ళామా? లేదా సభ్యత్వం కావాలని వెళ్ళామా? ప్రజా సమస్యలు కదా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం. మాకెవరు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని మమ్మల్ని బుద్ధులు తిట్టడండి, మమ్మల్ని అనడమేంటి? ప్రతిసారి కూడా కోఆప్షన్ సభ్యులు మేము వచ్చిన కదా లెగడం వెళ్ళిపోండి 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 వాళ్ళు టీడీపీ మీటింగ్స్ ఎవరిమైతే తప్పు జరిగితే వాళ్ళని పక్ష తీసుకోవాల్సింది. గౌరవ కార్పొరేటర్ని ఎన్నుకోండి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించడానికి ఎవరికి హక్కు ఇచ్చారు? ఎవరిచ్చారు? దాన్ని మీరే చెప్పాలి. ఈ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజాప్రతినిధులుగా గెలిస్తాము, ప్రజల చేత ఎన్నుకోబడ్డామండి. ఈ రోజున